సినిమా వాళ్ళు అభినందించలేదు, అభినందన సభ పెట్టలేదు. గతంలో ఏం వచ్చిన అభినందన సభ పెడతారు, ఇది పెట్టలేదు. నేను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయ్యాను, నన్ను ఎవరో ప్రముఖులుగా ఎవరు కలవలేదు, ఏదో ఒకరిద్దరు కలిసేద్దాం, ప్రముఖులు ఎవరు నన్ను కలవలేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది ఈ సినిమా వాళ్ళు మన రెస్పెక్ట్ చేయట్లేదు అనే భావంతో భావం అని కనపడుతుంది. భావంతో ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని పెద్ద ఎత్తున అలర్ట్ చేయటం, పెద్ద ఎత్తున దానికి సెక్షన్లు పెట్టేయటం. ఉదాహరణకి నేనంత విషయం ముందు పెట్టి ముందు నుంచి వస్తే జానీ మాస్టర్ ఆ సెక్షన్ లో ఎలాంటి విచారణ లేకుండా అమ్మాయి 2017లోనే D2 ప్రోగ్రామ్ లో యాక్ట్ చేసింది. D2 ప్రోగ్రామ్ లో 18 ఏళ్ళు ఉంటే కానీ యాక్ట్ చేయలేదు, పార్టిసిపేట్ చేయలేదు. అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. మళ్ళీ 2019లో నన్ను రేప్ చేశాడని చెప్పింది. ఏమీ కూడా ఎంక్వైరీ చేయకుండా, ఏమీ కూడా రెఫరెన్స్ చేయకుండా ఈ 19 ఏళ్ళు రేపు చేసి అమ్మాయి డీల్ టైంలో వయసు ఎంత, ఆ వయసు లేకపోతే వాళ్ళు పర్మిట్ చేయరు, వాళ్ళ ఛానల్ క్లోజ్ అవుతుంది. కనుక వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని రికార్డ్స్ తీసుకొని చేస్తారు. సో ఆ రికార్డు ఇచ్చిన అమ్మాయి మరి ఇప్పుడు 19 ఏళ్ళప్పుడు 19 వయసులో నేను మైనర్ని అంటాం ఏంటి? ఇవన్నీ ఏమీ రెఫరెన్స్ చేయకుండా తప్పుడు వచ్చారు, రమణ పిలిచారు, తీసుకెళ్ళిపోయారు. ఈ కోర్టులో వాదించుకోండి అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టేసి లోపల పెట్టడం. తోసినాక తర్వాత ఛార్జ్ షీట్ వేస్తాం, ఛార్జ్ షీట్ వచ్చినాక నిర్దోషించాలని అయితే ముందు చేయాల్సింది ఐటీని పోతుంది, అవమానించాలి. అలాగే కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్ ఇచ్చారు, అప్పుడే కట్టారు. అప్పుడు వీళ్ళ ఆఫీసర్కు గుడి గుర్రం పడుతున్నారా లేకపోతే బాగా తెరమరిగారా? అప్పుడు వాళ్ళకి ఇచ్చారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇచ్చింది, కట్టింది 2012లో. దాని మీద ఆయన గబుక్కుని కోర్టులో పక్క 12 గంటలకు లంచ్ మోషన్ పెట్టి ఉండగా దాని గురించి దానికోసం రిజర్వ్ నియమిస్తూ ఆగకుండానే 12 గంటలకు వచ్చి కూర్చేశారు. కూర్చేసి అదొకటి. నెక్స్ట్ ఆడ మినిస్టర్ గా ఉండి కనీసం మర్యాద లేకుండా, కనీసం విచక్షణ లేకుండా ఒక ఆడకూతురు గురించి అమ్మాయి హీరోయిన్ అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు అందించేయడానికి 3 ఏళ్ళు మామగారు వెళ్ళి వాటి టికెట్ పడుకుంటే పడుకునే పిల్ల అలాగే మాట్లాడేస్తారా? అంటే వీళ్ళు పైగా ఒక మంత్రిగా ఉండి ఆవిడ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ పాపులారిటీ అవగానే ఇవాళ ఇది చూస్తే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ అర్జున్ విషయంలో కూడా అర్జున్ విషయంలో తప్పు ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది? పర్మిషన్స్ అడగాలి, ఎవరు అడగాలి? ఒక నా ఇంటికి ఒక విఐపీ వస్తున్నాడంటే ఆ విఐపీని నేను అరేంజ్మెంట్ చేసుకుంటా అంటారా, నేను అరేంజ్ చేస్తాను. సో ఇక్కడ విఐపీ వస్తున్నాడంటే అరేంజ్ చేయాల్సింది ప్రోగ్రామ్ సెక్యూర్ అన్ని అరేంజ్ చేయాలి థియేటర్ ఓనర్స్, దానికి రెస్పాండ్ అవ్వాల్సింది పోలీసులు. వీళ్ళిద్దరూ మిత్రబుల్ ఫెయిల్యూర్ అయ్యారు. మిత్రబుల్ ఫెయిల్యూర్ అయ్యి ఆ కమిషనర్ గారు మొదటి మీటింగ్ లో మాకు లాస్ట్ అవర్ లో తెలిసిందన్నారు. నిన్న అన్ని అథెంటిక్ గా అన్ని రిలీజ్ చేశారు. 3 రోజుల క్రితమే వీళ్ళు అడిగారు పర్మిషన్, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఇవాళ సడన్ గా వాళ్ళు లాస్ట్ మినిట్ అడిగారు, మాకు డబ్బులు కట్టాలి పంపించడానికి రకరకాల మాటలు మాట్లాడారు. అలా దీన్ని కవర్ చేసుకుంటానికి ఇవాళ ఏదో వాళ్ళు ఘనతగా ప్రభుత్వం చాలా ఎవరిని కేర్ చేయడం, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా చేసేస్తామని ఒక పోస్కోలు క్రెడిబిలిటీ కోసమని చేసింది కనపడుతున్నాడు. ఆయనకి ఈ రేవంత్ రెడ్డికి ఒక చిన్న మెంటల్ ప్రాబ్లం ఉంది.